మీ అందరికీ నా ప్రస్థానం తెలిసిందే, కానీ ఈ ప్రస్థానం మాత్రం నాకు ఒక ల్యాండ్ మార్క్ ప్రస్థానంగా మారింది. సో దానికి కారణం ద ఫుల్ క్రెడిట్ దేవాకే. నాకు సడన్ గా ఒకరోజు అమెరికా నుంచి ఫోన్ రావడం, శ్రీ అనే ఒక మిత్రుడు ఫోన్ చేయడం, ఒక అద్భుతమైన కథతో ఒక డైరెక్టర్ దగ్గరికి వస్తున్నాడు, క్యారెక్టర్ నచ్చితే మీరు చేయాలి అని నాకు యూఎస్ నుంచి ఫస్ట్ ఫోన్ రావడం. ఆ తర్వాత దేవకట్ట అంటే ఏదో హాలీవుడ్, అక్కడ ఏదో లాస్ ఏంజల్స్ లో ఉన్నాడు, అక్కడి నుంచి వస్తున్నాడు. నేను వెన్నెల సినిమా చూడలేదు. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏ బిగ్ మ్యాన్, ఒక పెద్ద పర్సనాలిటీ అండ్ ఆల్ దట్. సో ఈ జస్ట్ వాక్డ్ ఇన్ చాలా చాలా ఇదిగా మా ఇంట్లోకి రావడం, స్క్రిప్ట్ ఓపెన్ చేయడం, ఫుల్ బైండెడ్ స్క్రిప్ట్తో హీ కేమ్ టు మీ. ఆ సబ్జెక్ట్ చెప్పగానే ఐ వాజ్ సో థ్రిల్డ్ అనమాట. నాకు సేమ్ థింగ్ హ్యాపెండ్ ఫర్ మై పోలీస్ స్టోరీ. పోలీస్ స్టోరీ కథ నేను విన్నప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యాను, దానికంటే ఛాలెంజింగ్ రోల్ నాకు. పోలీస్ స్టోరీ నాకు ఒక హీరోగా బ్రేక్ ఇస్తే, ఇది నాలో ఉన్న నటనకి బ్రేక్ ఇచ్చింది ఈ సినిమా. దానికి రెస్పాన్స్ ఈ రిలీజ్ అయిన తర్వాత ఈ రోజు వరకు వస్తున్న ఫోన్ కాల్స్, నా ఎస్ఎంఎస్లు, ఇంటర్నెట్లో రివ్యూస్, మీ అందరి స్పందన, పాత్రికేయుల స్పందన, ముఖ్యంగా తెలుగువాడు ఎక్కడున్నా, ప్రపంచంలో ఏ మూలున్నా ఈరోజు ఫోన్ చేసి, సార్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ సార్, యు ఆర్ ద సర్ప్రైజ్ ఎలిమెంట్ ఆఫ్ ద ఫిలిం అని కొంతమంది, ఫ్రమ్ ఎవ్రీవేర్, ఎవ్రీ కార్నర్. అండ్ సినిమాలో ఉన్న ప్రముఖులందరూ ఈరోజు ఈ సినిమాను చూడడం, ముఖ్యంగా కృష్ణవంశీ లాంటి ఒక, నా చేత ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేయించాడు అంతఃపురం. తనకు అంతఃపురంలో నేను చేసిన, సాయి నీళ్ళు ఇంకేదో ఉంది, అది ఐ షుడ్ టేక్ ఇట్ అవుట్ అన్న ఫీల్ ఉన్న కృష్ణవంశీ, మేము మౌరిషియస్ లో షూటింగ్ చేస్తూ ఉంటే నేను సౌందర్య మేంతా ఉండగా నేను ఒకసారి కర్నూలు డైలాగులు వినిపించాను. నీ వెప్పన్ డైలాగ్ అయ్యా, ఏం చెప్పావు డైలాగు, ఏం మాడ్యులేషను, ఏం మూడ్, అది కర్నూలులో చాలా ఉంటాయి వేరియేషన్స్. సో అవన్నీ చూసి ఇలాంటి క్యారెక్టర్ ఒకటి నువ్వు చేయాలి అన్న వంశీ సినిమా చూసి వాజ్ సో థ్రిల్డ్. నాతో ఒక అరగంట మనం మాట్లాడడం జరిగింది. సో కొంతమంది లైక్ ఈరోజు పోకూరు బాబురావు గారు రాత్రి సినిమా చూశారు. సినిమా చూసిన తర్వాత ఈతరం పిక్చర్స్ బ్యానర్ వాళ్ళు తీసే సినిమాలు, నేను టి కృష్ణ గారి దగ్గర యాక్ట్ చేశాను. ఒక పర్పస్ఫుల్ ఫిలిం, చాలా మంచి సినిమాని ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా, బంధాలు, అనుబంధాలు, భావోద్వేగాలతో చాలా అద్భుతంగా తీసాడు సినిమా. అండ్ యూ డన్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ సినిమా ఇస్ ఎక్సలెంట్ ఫిలిం, డిజర్వ్స్ ఆల్ ది అవార్డ్స్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిట్టా, ఫ్లాపా, యావరేజా, ఇవన్నీ పెడితే యాజ్ ఫార్ యాజ్ వీఆర్ కన్సర్న్డ్ వీఆర్ గివెన్ ఎ వెరీ గుడ్ ఫిలిం. కానీ ఈ రోజు రిలీజ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే అన్ని చోట్ల ఎక్స్ట్రాడినరీ పాజిటివ్ టాక్ ఉంది. కలెక్షన్స్ ఆర్ పికింగ్ అప్ డే బై డే. దానికి కారణం ఏంటంటే మంచి సినిమా అని ఆ థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడు ఫీల్ అవుతున్నాడు కాబట్టి. సో మంచి అంటే ఏమిటి అని మళ్ళీ మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే కథనం, క్యారెక్టర్స్, టెక్నీషియన్స్. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇట్స్ అ టీమ్ వర్క్. హీరో అన్నవాడు, హీరో ఇమేజ్ ఎంతున్నా, ఎంత మనకి మాస్ ఫాలోయింగ్ ఉన్నా, మార్నింగ్ షో వరకు మనం లాగ్గలం. కానీ ఆ తర్వాత సినిమా బాగుంది అని టాక్ రావాలి అంటే, సినిమా సగటు ప్రేక్షకుడికి నచ్చాలి అంటే, ఎస్పెషలీ ఫ్యాన్స్ కూడా నచ్చాలి అంటే సినిమా అద్భుతంగా ఉండాలి. సో నిజంగా ఒక మంచి సినిమా చేశామన్న ఒక సంతృప్తి మాకుంది. దానికి మళ్లీ కారణం, నేను తప్పకుండా ఆల్వేస్ ఐ టెల్, మీ అందరికీ తెలుసు, ఎన్నో ప్రెస్ మీట్లు నేను చెప్పడం జరిగింది, డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఎందుకంటే తను అనుకున్నది అనుకున్నట్టుగా తీశాడు. చాలా డెప్త్ ఉంది ఈ కథలో. అలా క్యారెక్టర్స్ పరంగా వస్తే, నాకెప్పుడు ఐ లవ్ కాంపిటీషన్. నా పక్కన ఆర్టిస్టులు చాలా బాగా చేయాలి, వాళ్ళు బాగా చేయకపోతే నేను మూడోడు అయిపోతూ ఉంటాను. అలాంటిది నాకు అద్భుతమైన తపనుండే హీరోలు ఇద్దరు దొరికారు ఈ సినిమాకి. ఒకటేమో పాజిటివ్ సైడ్ చేస్తే, ఒక అతను నెగిటివ్ సైడ్ చేశాడు. వన్ ఈజ్ సర్వానంద్ అండ్ వన్ ఈజ్ సందీప్. ఇద్దరు చాలా బాగా చేశారు. సర్వానంద్ క్యారెక్టర్ చాలా నైఫ్ ఎడ్జ్ రోల్. తనలో ఉన్న
సో మచ్ ఆఫ్ పెయిన్ హీ హ్యాస్. తన కళ్ళ ముందు తండ్రి మరణం చూశాడు, తన కళ్ళ ముందు తండ్రిని చంపిన వాడిని చంపిన తండ్రిలో మానవత్వాన్ని చూశాడు, రాక్షసత్వాన్ని చూశాడు, తన్ని తండ్రిగా అంగీకరించాడు. లాస్ట్ కూడా నేనేం చెప్పినా నువ్వేం చెప్పేది నాకు అర్థం కావట్లేదు నాన్న, ఐ స్టిల్ లవ్ యూ అనే ఫీల్తో చాలా టఫ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ తను ఎంతో బ్రహ్మాండంగా హ్యాండిల్ చేశాడు. ఇంకా సందీప్కి వస్తే, సందీప్ నోబడీ విల్ బిలీవ్ ఇట్స్ హిస్ ఫస్ట్ ఫిలిం ఆ సెకండ్ ఫిలిం వాట్ ఎవర్ ఇట్ ఈస్. తను ఈ సినిమా ముందు చూడొచ్చు, రేపు ఇంకో సినిమా వెనక రావచ్చు, కానీ ఇండస్ట్రీలో ఈరోజు ఒక షాకింగ్ ఏంటంటే ఈ కుర్రాడు హీ హ్యాస్ ఫైర్, అద్భుతంగా చేశాడు అని. సో ఇద్దరికి నేను ఐఎమ్ సో హ్యాపీ దట్ నాతో వాళ్ళు దే మేడ్ మీ టు గివ్ మీ మై బెస్ట్ ఆల్సో. సో ఇట్స్ స్పోర్టివ్ కాంపిటీషన్ అనమాట. అలాగే నా పక్కన చేసిన క్యారెక్టర్స్, అది భాష అవ్వచ్చు, మన మధు, అలాగే గౌడ అవ్వచ్చు, పోలీస్ ఆఫీసర్ జీవా అవ్వచ్చు, అండ్ రమేష్ అవ్వచ్చు, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్. ఈవెన్ ఏ లెవెల్ కంటే ప్రతి క్యారెక్టర్, సురేఖావాణి కానీ లేకపోతే జయప్రకాష్ రెడ్డి క్యారెక్టర్ కానీ, ఇలా అన్ని క్యారెక్టర్స్ కి హీ హాస్ గివెన్ దట్ ఇంపార్టెన్స్. అండ్ ఆ మూడ్ ఆఫ్ ది ఫిల్మ్ ని అద్భుతంగా దాన్ని పిక్చరైజ్ చేయడం ద కెమెరామెన్ శ్యామ్ దత్. సో హీ హాస్ డన్ గ్రేట్ జాబ్. ఎందుకంటే సినిమాని బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ ను కానీ, క్యారెక్టర్స్ లో ఉన్న ఇన్నర్ డెప్త్స్ ను కానీ లైట్ ఆఫ్ ద మూడీ లైట్ లో ఎంతో గొప్పగా క్యారీ అవుట్ చేశారు. ఎందుకంటే డ్రామా అయితే స్టేజ్ మీద అయితే వీ ట్రై టు రీచ్ యూ, సినిమా అయితే కెమెరా హ్యాస్ టు రీచ్ అస్. సో కెమెరా మమ్మల్ని రైట్ మూమెంట్ లో, రైట్ టైంలో, ఆ రైట్ ఎక్స్ప్రెషన్స్ ని చాలా అద్భుతంగా వాళ్ళిద్దరూ, ఇట్స్ సంథింగ్ లైక్ ఏ హస్బెండ్ అండ్ వైఫ్ లాగా వాళ్ళిద్దరూ బాగా జెల్ అయ్యి దే గాట్ ద బెస్ట్. చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ వెరీ న్యాచురల్ యాక్షన్. ఈవెన్ లాస్ట్ నాకే థ్రిల్లింగ్ గా ఉంటుంది థియేటర్లో. నేను నిన్న ఫస్ట్ టైం చూడటం, ఎమోషన్స్ ని భలే వర్కౌట్ చేశారు ఈవెన్ యాక్షన్స్ లో కూడా. అండ్ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఎక్సలెంట్ క్వాలిటీ ఫిలిం. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మధ్య నేను కొన్ని టీవీ ఛానల్స్ లో తెలుగు సినిమా నేషనల్ లెవెల్ కి పనికిరాదు, తెలుగు సినిమా క్వాలిటీ లేదు అన్నది విని చాలా బాధపడడం జరిగింది. ఎందుకు మనం కంప్లీట్ చేయలేకపోతున్నాం, ఎందుకు మనం తీయలేకపోతున్నాం, వేర్ వీఆర్ ల్యాకింగ్ అన్నది చూస్తే, ఎస్ వీఆర్ ల్యాకింగ్ స్క్రిప్ట్స్, వీఆర్ ల్యాకింగ్ క్యారెక్టరైజేషన్స్, వీఆర్ ల్యాకింగ్ దట్ మేకింగ్. సో ఈ రోజు వాటన్నిటికీ ఒక అద్భుతమైన ఆన్సర్. ఇది నా నోటితో చెప్పడం కాదు, ఎవ్రీవేర్ ఈవెన్ మీరందరూ ఒకసారి థియేటర్కి వస్తే యుల్ ఫీల్. ఈరోజు నాకు ఎన్ని మెసేజ్లు అంటే, సార్ యూఆర్ నో లెస్సర్ పర్ఫార్మర్ వెన్ కంపేర్ టు అదర్ గ్రేట్ పర్ఫార్మర్స్ ఆఫ్ ఇండియన్ స్క్రీన్ అని ఒక మెసేజ్ వచ్చింది. ఐ వాజ్ సో థ్రిల్డ్. వన్ ఆఫ్ మై ఫ్యాన్స్ సెడ్, సార్ దిస్ ఈస్ ద బెస్ట్ ఎవర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్స్, పోలీస్ స్టోరీ కూడా దీని ముందు నథింగ్. సో ఇలా చాలా మంది, లైక్ ఉత్తేజ్ ఆర్టిస్ట్, తను కొంచెం డిఫరెంట్ సినిమాలు డిఫరెంట్ నచ్చుతాయి అతనికి. అతను అలా ఒకరు కాదు, ఎవ్రీబడి. నిన్న ఈరోజు మార్నింగ్ కూడా భరద్వాజ్ గారు ఫోన్ చేసి, చాలా చాలా ఆలోచింపజేసే సినిమారా, ఒక చిన్న పాయింట్ లా కనిపిస్తుంది కానీ దాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఒక మంట మీద ఒక డైలాగ్ ఉంటుంది. ఇవన్నీ నేను చెప్పడం కన్నా మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే you'll have that thrill. So it's out and out a teamwork. So please come to the theaters, see a very good film. ఎందుకంటే చాలా మంది చెప్తూ ఉంటారు మీరు థియేటర్కి వచ్చి డిసప్పాయింట్ అవ్వరని. నేను ఘంటాపదంగా చెప్పగలను, యూ కమ్ టు ద థియేటర్, యూ విల్ సీ ఎ క్వాలిటీ ఫిల్మ్, an extraordinary film, a film with human emotions, a film with excellent message to watch. Prasthanam. Don't